ఈరోజు పిడుగురాళ్లపట్నంలో మెయిన్ కూడల్లో అన్నిటిల్లో కూడా తిరుపతి లడ్డూలో వాడిన నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి దుష్ప్రచారం లోగడా చేసిన దాన్ని పురస్కరించుకొని సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి సిబిఐలో ఒక సిట్ వేయించి సిట్ చేత ఎంక్వైరీ చేయించి ఆ సిట్ కూడా ఎలాంటి కల్తీ జరగలేదు, అంతా సక్రమంగానే జరిగిందని చెప్పి సిట్ రిపోర్టు ఇచ్చిన తర్వాత కూడా కోర్టుకి మళ్లీ ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేయటం, ఏదో జరిగిందని హిందూ మనోభావాలని దెబ్బకొట్టే విధంగా వీళ్ళందరూ కూడా మాట్లాడటం చూస్తుంటే ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, ఈ రకమైనటువంటి మనుషులు కూడా ఉంటారా అని అందరికీ కూడా విస్మయం కలుగుతుంది. ఎందుకంటే మనం గడిచిన ప్రభుత్వంలో కూడా ఎంతో చక్కటి పరిపాలన అందించినప్పటికీ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దుష్ప్రచారం చేసి లేనిపోని అన్ని విష ప్రచారాలతోటి జనాన్ని డైవర్ట్ చేసి గెలవడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం. గెలిచిన తర్వాత కూడా చేసేది ఏమీ లేక ఈ రకంగా ఏదో కల్తీ జరిగిందని చెప్పి హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా మా నాయకులు ఫోటోలేసి మా నాయకులు వ్యక్తిత్వం హననానికి పాల్పడటం అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా సమాజం ఒకసారి ఆలోచించాలి. అయితే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడే వాళ్ళని గుర్తించి కఠినంగా శిక్షించాలని మేము ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ విషయాల మీద ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఈ ప్రభుత్వంలో అన్నీ కూడా అబద్దాలు అసత్యాలతోనే కాలం గడిపే ప్రభుత్వం, ఈ విషయాల్ని అందరూ కూడా గమనించాలని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ ఫ్లెక్సీలు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళపైన ఫ్లెక్సీలను తొలగించి వాళ్ళపైన కఠినమైనటువంటి చట్ట ప్రకారమైనటువంటి చర్యలు తీసుకోవాలని మరొకసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ నమస్కారాలు.